ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు ముందర ఫస్ట్ మీరు పెళ్లి చేసుకోండి. మీరు పెళ్లి చేసుకుంటే ఒంటరితనానికి ఫీల్ గారు. ఒక కుటుంబం వస్తుంది, మీకు భర్త వస్తాడు, ఆ తర్వాత పిల్లలు వస్తారు, ఆ తర్వాత కుటుంబం అత్త మామ ఆడపడుచులు వీళ్ళంతా ఉంటారు. మీకు ఇంకా వాళ్ళని పోషించాలని అవగాహన ఎక్కువ పెరుగుద్ది. మీ జీవితం మీద మీకు ఎక్కువ నిర్ణయాలు వస్తాయి. దాని వల్ల మీకు స్ట్రెస్ పోద్ది. అందుకని దయచేసి ఒంటరిగా ఉంటాం, నిర్ణయాలు తీసుకోకండి. ఎంతసేపు నమ్మో పెళ్లి చేసుకుంటే ఏమన్నా అయిపోద్దేమో, వీళ్ళ జీవితం లాగా అయింది, లేకపోతే ఇంకొక జీవితం ఆమె జీవితం అట్ట అయిపోయింది, ఆమె పెట్రోల్ బస్సు కాలబెట్టారు, ఈ భర్త ఇట్ట దాన్ని కొంతమంది చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్లా ఒంటరిగా మిగిలిపోతారు. డబ్బున్నా కూడా డబ్బు లేదన్నట్లేదు, చదువుకుంటారు. మంచి మంచి పిల్లలు చదువుకొని ₹1,00,000 జాబ్ చేసిన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చింది నాకు పెళ్లి చేసుకోకుండా ఒంటరితనానికి ఫీల్ గారంటే ఎందుకు ఫీల్ గారమ్మా? మదం ఎక్కుద్ది. ఎందుకంటే అనకూడదు కానీ మదం ఎక్కుద్ది అనమాట. కళ్ళ కావరం దిగుద్ది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదనమాట. వాళ్ళ వయసును వాళ్ళు పాడు చేసుకోవద్దు. దయచేసి ఇది ప్రకృతి ధర్మం. ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకుంటే ఈ ఒంటరితనానికి ఫీల్ గారు, ఇట్లా ఆత్మహత్యలు చేసుకోరు, డిప్రెషన్ లో పోరు వాళ్ళు. ఎందుకంటే ఇంకెవరిని చూసినా కూడా నా వాళ్ళు కాదు అనిపిస్తుంది వాళ్ళకి. ఒంటరిగా ఉండే వాళ్ళకి నేను చెబుతున్నా, ఒంటరిగా ఉంటే అది బ్రతుకు కాదు. మన ఆదినారాయణమూర్తి ఆయన లేడు, ఎర్రసాయన సినిమా తీసిన ఆయన చెప్పిండు, నారాయణమూర్తి ఆయన పేరు ఆర్ నారాయణమూర్తి. ఆయన చెప్పిండు, ఆయన ఒక ఇంటర్వ్యూ తీసుకుండు. పాపం ఆయన ఇంటర్వ్యూ ఏనండి, ఎవరన్నా ఒంటరిగా ఉండోళ్ళు. ఆయన కూడా అప్పుడు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నంట, ఇప్పుడు పెళ్లి చేసుకోబుద్ధి అవుతుందంట ఆయనకి. ఇప్పుడు కార్లు మేళ్ళు ఉంటే బాగా అనిపిస్తుందంట, ఇప్పుడు ఫ్యామిలీ ఉంటే బాగా అనిపిస్తుందంట. ఆయన చెబుతుండే దయచేసి నాలాగా ఎవరు ఉండొద్దు, పెళ్లి చేసుకోండి, జీవితం వస్తుంది, పిల్లలు వస్తారు అని చెబుతుంది.